ఏలూరు నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎంపైఆర్ రెస్టారెంట్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా బడేటి చంటి, ఎస్ఎంఆర్ పెద్దబాబు, బొద్దని శ్రీనివాస్ పలువురు నేతలు రెస్టారెంట్ లో అల్పాహారం సేవించారు. ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ దిరసాల వరప్రసాద్, రెస్టారెంట్ యజమాని ఆదిలక్ష్మి ప్రసాదులు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ను ప్రసాద్ దంపతులు విజయవంతంగా నడుపుతున్నారని శుభాకాంక్షలు తెలిపారు. పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండాలేమో. రెండోది కూడా అయిపోయింది చెప్పారు సార్. ఈ రోజున గూడూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్ఎఫ్ సెంటర్లో జిహెచ్డి ఎంపైర్ అనే రెస్టారెంట్ని గౌరవ ప్రారంభించబడింది. పట్టణంలో అప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రసాద్ గారు అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ ప్రసాద్ అంటారు. అప్పటి నుంచో పట్టణంలో ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు ఇక్కడ రెస్టారెంట్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా అందుబాటులో ఉండేలాగా మంచి క్యాబిన్స్ అయ్యి ఏర్పాటు చేసి మంచి సదుపాయాలతో పాటు తక్కువ బడ్జెట్ కాకుండా ఎక్కువ రేట్లు లేకుండా తక్కువ రేటుతో అందరికీ మధ్యతరగతి విద్యార్థులకు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా మరి హోటల్ అంగీకరణ ప్రారంభించారు. ఇది దినదిన అభివృద్ధి చెంది రాష్ట్రంలో సగల కులస్తులకు గుర్తింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సగల సంఘం ఉపాధ్యక్షులు తాడిశెట్టి గోపిమూర్తి అన్నారు. ఏలూరు నగరంలో ఈ రోజు రాష్ట్ర సగల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల సంఘాలు అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడిశెట్టి గోపిమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగల కులస్తుల అభివృద్ధి కోసం పాటుపడాలని, అంతేకాకుండా విద్యా అభివృద్ధి కోసం విద్యా రుణాల్లో 50% ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుళ్లపల్లి నాగేశ్వరరావు, గంటికోట సీతారామరాజు, వెంకట్, సురేష్ బాబు, పలువురు సంఘ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న విముక్త సంచారకుల్ని ఇప్పటివరకు ఓబీసీలుగా ఒకటే గ్రూప్ కింద ఉన్నటువంటి ఓబీసీని ఏబీసీలుగా విభజించి బాగా అభివృద్ధి చెందినటువంటి బీసీలను ఏ గ్రూప్ లో, తర్వాత బి, తర్వాత సిలో పెంచిన సంస్థ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. మీరు ఎన్సీబీసీకి ప్రిన్సిపల్ సోషల్ జస్టిస్ లెటర్ పెట్టారు కదా, మీరు వచ్చి మీ వాయిస్ మా పిల్లలు కాలేజీ పోతే ఉప్పర్ మీటింగ్ అంటున్నారు, అంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. మా పిల్లలు బాధాకరమైనటువంటి పద్ధతిలో మా పిల్లలు కాలేజీకి నా పేరు తాడిశెట్టి గోపీరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ ఉప్పర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలూరు. ఈరోజు ఇక ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో
ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి విముక్త సంచార జాతుల్ని ఓబీసీ సబ్ డివిజన్ చేస్తాము, అందులో డి గ్రూప్ లో ఈ విముక్త సంచార జాతులను ఏర్పాటు చేసి వారికి రిజర్వేషన్ కల్పిస్తాము అని చెబుతున్నారు. కానీ విముక్త సంచార జాతుల తరపున అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ ఉపర కులం తరపున నేను అడుగుతున్నాను, ఈ విముక్త సంచార జాతుల్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని విజయవాడ ఏపీ ఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత జనసేన పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ సహకారంతో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. ఓట్లు తీసుకున్నటువంటి 45 గంటలు టైం చెప్పిన కేవలం 5-6 గంటల్లో 24 గంటల లోపే వారి అకౌంట్ లో డబ్బులు జమ అవుతామని మొన్న మరి పోలవరం విజిట్కి వెళ్ళినప్పుడు మేము దారిలో రైతులందరినీ కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు మేమంతా ఆయన అడగడం, రైతుల నుంచి విశేషమైనటువంటి స్పందన రావడం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎట్ ఏ టైం 30,000 రోడ్లకి శాంక్షన్ ఇచ్చి 5,400 కోట్ల రూపాయలు ఇచ్చి చేస్తున్నటువంటి ఘనత కూడా మన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా చాలా ఏజెన్సీ ఏరియాలో దాదాపు ఒక 200-300 గ్రామాలకి కనీసం రోడ్లు కానీ ఏమి లేక డోలీలు బాధితులు కానీ లేదా అనారోగ్య పాలైతే జ్వరాలు వచ్చినాయి. ఇక్కడ వేదంతో బాధపడినప్పుడు డోలీలతో రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి నాయకులు కాకుండా మరి చాలా తక్కువ సమయంలో 10 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు కూడా పరిపాలనకు వెళ్ళినటువంటి 6 నెలల్లోనే శాస్త్రస్థాయిలో సమస్యలు ఏంటని దాన్ని అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈరోజు చాలా గణనీయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకులు అవాకులు సవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రైతాంగాన్ని ఆదుకుంటున్నారు. ఒకవైపున ఇచ్చినటువంటి సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్ స్కీములు స్టార్ట్ చేసి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. మరి ఈ రకంగా అన్ని పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి ఈ రోజు మరి బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను, కారంచేడు పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, డిఎస్పీ మహమ్మద్ మొహిద్దీన్, చీరాల 1వ, 2వ పట్టణ సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జనరల్గా రొటీన్గా ఇట్లా చిరాల పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. చిరాల పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ గురించి కానీ క్రైమ్ గురించి, పోలీస్ డిసిప్లిన్ గురించి, ట్రాఫిక్ గురించి జనరల్గా ఇష్యూస్ ఉన్నాయి. మీరందరూ ప్రెస్లో, మీడియాలో కూడా మధ్య మధ్యలో రాస్తారు, మాట్లాడతారు. దాని మీద కూడా ఒకసారి మాట్లాడడం, సమీక్షించడానికి రావడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న రమేష్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ నందు కార్యదర్శిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ భవానీ ప్రసాద్, జనసేన నాయకులు గూడూరి శివరామ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ చాలా కాలంగా ల్యాబ్ నిర్వహిస్తూ సామాజిక సేవలు చేస్తున్నారు అన్నారు. అతి తక్కువ ధరలకు అన్ని రకముల పరీక్షలను చేస్తూ ఉండడం అభినందించదగిన విషయమని తెలిపారు. ఈరోజు మరి చీరాల్లో రమేష్ డయాగ్నోసిస్
వారి ఆధ్వర్యంలో మరి వారు నూతన క్యాలెండరు మరియు క్రిస్మస్ సందర్భంగా మరి కేక్ కట్ చేయడం చాలా సంతోషకరం. ఈ రమేష్ డయాగ్నోసిస్ మరి చీరాల్లో ప్రముఖంగా డయాగ్నోసిస్ విషయంలో ముందుండి అందరికీ ఖచ్చితమైన రిపోర్టు అందించడంలో మరి ముందుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే మరి ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సర్వీస్ దృక్పథంగా వెళ్ళి అందరికీ సర్వీస్ రూపంగానే సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పేదవారు ఎవరైనా వస్తే వారికి మరి తక్కువగా ఛార్జ్ చేసి పంపించవలసిందిగా రమేష్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే నమస్కారం. ఈరోజు ఈ రమేష్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ అట్లాగే సెమీ క్రిస్మస్ వేడుకలు అతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రమేష్ మా ఐఎంఏ కూడా చాలా సందర్భాల్లో ఫ్రీగా సర్వీస్ అందించడం, ఫ్రీగా ఐఎంఏ క్యాంప్స్లో పాల్గొనడం చేశారు. అట్లాగే రమేష్ ఇంకా దినదినం ఇచ్చింది ఈ ల్యాబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాపట్ల జిల్లా వేటపాల మండలం కొత్తపేట గ్రామం హరిప్రసాద్ నగర్ లో పాస్టర్ పేర్లి రత్నం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు మాట్లాడుతూ పేర్లి రత్నం కాదు, ఆయన పేరు సురేష్. అయితే ఆయన చేసిన కార్యక్రమాల వలన రత్నం అనే పేరు వచ్చింది. ఆయన చేస్తున్న దైవ కార్యక్రమాలు గొప్పవని తెలిపారు. పేర్లి రత్నం గారు ఆ పేరులోనే రత్నం అని ఎవరు పెట్టారో కానీ పేరు సురేష్. కానీ చిన్నప్పుడే ఆయనలో ఉన్న క్వాలిటీస్ని గమనించి రత్నం అనే పేరు పెట్టారు. రత్నం గనక నిజం కాకపోతే రత్నం నీకు బాగాలేదు, నువ్వు రత్నం లాగా వ్యవహరించడం లేదు, సురేషే బెటర్ అనేవాళ్ళు. సురేష్ని మర్చిపోయారు, రత్నాన్ని పేరు కొనసాగించారు. అంటే రత్నం లాంటి రత్నానికి ఎంత ప్రత్యేకత అయితే ఉందో నిత్య జీవితంలో ఆయన ఆ విధంగా వ్యవహరించబట్టి రత్నంగా పేరు పడిపోయింది. అవునా కాదా? ఆయన ఏంటి రత్నంగా? మరి యేసు ప్రభు అసలు ఈ క్రిస్టియన్ మతం ఇంత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవటానికి కారణం ఏంటి? పాస్టర్ గారు వాళ్ళు చెప్పారు, నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, అయితే నా ఊరు బాగుండాలా, నా గ్రామం బాగుండాలా, నా దేశం బాగుండాలా అనే వాళ్ళే వాళ్ళ యొక్క స్థాయిలను బట్టి. కానీ అందరూ బాగుండాలా, ప్రపంచం అంతా బాగుండాలా, ఇతరులను ప్రేమించండి, తనకు వలె తన పొరుగువారిని ప్రేమించండి, ద్వేషం పెంచుకోవద్దు, ప్రేమించమన్నారు. అది ఆయన ఒక్కడికి కాదు, అందరికీ విశ్వవ్యాప్తంగా. అందుకే ఈ మాట నచ్చి బాగుంది అని ప్రపంచవ్యాప్తంగా కూడా పాటించబట్టి ఈరోజు అన్ని దేశాల్లో కూడా క్రైస్తవ మతంలో ఈ వ్యాప్తి చెందడానికి ఇటువంటి మల్లిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు వెంకటమురళి ఆర్థిక సహకారంతో 60 మంది వయోవృద్ధులకు మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలో తెలుగు బాపిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి గతంలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో పరుచూరి జనార్దన్, శరణు పున్నారావు, విరాటపు కాశీ, కొడాలి కోటేశ్వరరావు, అమర్తలూరి ఆనందరావు, శ్రీనివాసరావు, నన్నపోగు రాంబాబు పాల్గొన్నారు.
సర్వశక్తిమంతుడైన దేవుని శ్రేష్టమైన కాపుదల ఈ సంతోషకరమైన ఈ క్రిస్టమస్ దినాలను పురస్కరించుకొని అదే రీతిగా ప్రియులు మల్లిపతి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లిపతి వెంకట మురళి గారు ఎన్ఆర్ఐ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం అదే రీతిగా ఈ శ్రేష్టమైన ఈ క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ జరిగించబడుతుంది. ఈ కార్యక్రమం అమర్తనూరు తెలుగు బ్యాప్టిస్టు ఉత్తర సంఘం నుంచి జరిగించబడుతుండగా మరి ముఖ్యంగా ప్రియులు మురళి గారికి సంఘపక్షంగా పెద్దల పక్షంగా ప్రతి ఒక్కరి పక్షంగా ప్రేమతో ఈ క్రిస్టమస్ దినాలలో నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియాది వచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన దళితవాడలోని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో ముఖ్యంగా మల్లిపతి కృష్ణమూర్తి గారు, ఆయన ఈ ప్రాంతంలో మల్లిపతి కృష్ణమూర్తి గారు ఈ ప్రాంతంలోనే నేను చిన్నప్పుడు వార్డు మెంబర్గా గెలిచారు. ఆ తదుపరి మరి వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అమెరికాలో ఉండాలి, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో మరి పేదలకి దుప్పట్లు పంచాలని ఆలోచన. మరి వారి నాన్నగారు కూడా చివరలో మరి క్రిస్టియానిటీ తీసుకుని యేసు ప్రభువుని ప్రార్థించేవాడంట. అందుకే ఆయన వచ్చినప్పుడు గతంలో కూడా మన చర్చికి సిమెంట్ ఇచ్చారు. గత సంవత్సరం మన హై స్కూల్లోని విద్యార్థులందరికీ కళ్ళు పరీక్ష ఇచ్చి కళ్ళజోళ్ళు కూడా వాళ్ళ తాతగారు అమ్మమ్మ గారి పేరు పెట్టించారు. అంటే వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెయ్యాలి అని, మరి మన గ్రామానికి చెయ్యాలి అని. గుంటూరు ఏటుకూరు రోడ్లోని ఒక కన్వెన్షన్ సెంటర్ ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, వేపాట చిరంజీవిరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ తరఫున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం, గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు, రైతులు కొండంత అండగా ఉన్నారు. అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సమస్యలను పరిష్కరించే చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అపార అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేస్తున్నా. అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికలు బహిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగావకాశాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు ముఖం ఎలా చెల్లుతుంది అని అడుగుతున్నా. జగన్ ప్రభుత్వాన్ని చూసినారు, ముఖం చెల్లకనే ఈరోజు ఎన్నికల బహిష్కరణకి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు సామె చెప్పారు, ఎత్తలేక రేపు గెలవడం చేత కాకనే డిపాజిట్లు రావని భయపడే ఈరోజు ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. ఇప్పుడే కాదు, 2029 ఎలక్షన్లకి సింగిల్ డిజిట్ కూడా రాదనే భయంతో అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా బహిష్కరించే రోజులు
వైఎస్ఆర్ పార్టీకి ముందున్నాయని ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. వినుకొండలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి యార్లగడ్డ లెనిన్, జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్టణ్ అయూబ్ ఖాన్ వైసీపీ విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు జరగడానికి వీలేదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. మా నాయకుడు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు మెత్తక స్వభావి. మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయినా, ఏ విధంగా కామెంట్లు చేసినా, ఏ చర్యలు పాల్పడినా కూడాను ఆంజనేయులు గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉండదు అని అనుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవివేకానికి నిదర్శనం ఇది. ఆయన సహనం సహిస్తున్నారంతే, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏనాడైతే ఆయన సహనాన్ని కోల్పోతారో ఆ రోజు తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే నా హెచ్చరిక. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు అవాకులు చవాకులు పేరారు. అవాకులు చవాకులు పేలేవాళ్ళు ముందు వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చేసిన దందాలు కానీ 5 ఏళ్ల పాలనలో పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్లుగా కేంద్రాలుగా మార్చుకున్నారు. వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళని, ఈ కూటమి వాళ్ళని ఏదో బెదిరిస్తున్నారు. మీ సంగతి తేలుస్తామంటారు. ఏం తేలుస్తారు వాళ్ళు? మార్కాపురం రోడ్లో ఒక సెటిల్మెంట్ లో ఒక లాయర్ వచ్చేసి దందా చేసి డబ్బులు దోచుకున్నది నిజం కాదా? చెప్పండి, దోచుకున్నది నిజం కాదా? ఇంకొక విషయం, వైసీపీ పాలనలో పల్నాడులో లెక్కలేని హత్యలు చేశారు. మన వినుకొండ నియోజకవర్గంలో రావులాపురంలో జల్లయ్య అనే వ్యక్తిని కూడా చంపేశారు. పల్నాడులో వచ్చి మాచర్ల నియోజకవర్గం జంగమహేశ్వరపాడులో చంద్రయ్యని చంపేశారు. ఇట్లా చెప్పుకుంటే కోకలు ఉన్నాయి. మాస్క్ అడిగితే సుధాకర్ అనే డాక్టర్ని చంపేశారు. ఇది చెప్పుకుంటే ఒక అతన్ని డ్రైవర్ని పార్సిల్ చేశారు ఒక ఎమ్మెల్సీ. వైసీపీ పాలనలో దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయా? ఇంకొక విషయం ఏంటంటే, మా బీజేపీ లీడర్ మీద జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు దందాలు చేస్తున్నారని చెప్పారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా 6 నెలల్లో ఫుటేజ్ తీసుకొస్తాం, మీ 5 సంవత్సరాల ఫుటేజ్ తీసుకురండి. పోలీస్ స్టేషన్లో ఎవరు దందాలు చేశారో ఎవరో ప్రతి ఒక్కటే ఉంటుంది. ఏ రోజు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు మేమంతా కూర్చొని జీవి ఆంజనేయులు గారు ఒకటే చెప్పారు, వైసీపీ వాళ్ళలాగా మనం అక్రమ కేసులు పెట్టడానికి వీల్లేదు, అందరిని కూడా మనం సమన్వయంగా చూద్దామని ఆంజనేయ గారు చెప్పారు. మీరు చెప్తున్నారు, మీ రౌడీజం గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.